ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ ఎన్ ఛానల్కి స్వాగతం అండి. దేవీ నవరాత్రుల్లో అమ్మవారి అలంకరణ ఈరోజు శ్రీ మహా చండీదేవిగా మనందరికి అమ్మవారు దర్శనమిస్తారు. 7 రోజులైతే చాలా సంపూర్ణంగా పూజ చేసుకున్నానండి. నాకు తెలిసినట్టుగా నాకు ఎంతవరకు వీలుంటే అంతవరకు అమ్మవారికి చక్కగా పూజ చేసుకున్నానండి. ఆ చల్లని తల్లి వల్ల 7 రోజులు కంప్లీట్ అయిపోయిందండి. ఎందుకు ఇలా అంటున్నానంటే నాకు 24th 25th నాకు డేట్ అండి. కానీ అమ్మ దయ వల్ల టెన్షన్ పడకుండా ఎప్పుడు నాకు నెలసరి వస్తే అప్పుడు ఆపీలు అనుకున్నానండి. కానీ అమ్మ దయ వల్ల 7 రోజులు కంప్లీట్ అయిపోయిందండి. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. నాకు చూడాలి అమ్మ ఇంకా ఎన్ని రోజులు నాతో సేవ చేయించుకుంటుందో అనేది చూడాలి ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ముందు అనుకున్నాను, అయ్యో కొత్త సంవత్సరం మన సొంత ఇంటికి వచ్చాను, అమ్మవారికి 9 రోజులు కొలుచుకోలేకపోయినా డేట్ సమయంలో మనకి నవరాత్రులు వచ్చాయే అనుకున్నానండి. కానీ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టుగానండి. మనస్తృప్తిగా మనం ఒక గట్టి సంకల్పంతో ఏదైనా ముందుకి మనం వెళ్ళామంటే అమ్మ మీద దయ ఉంచి గట్టి సంకల్పంతో ముందుకు వెళ్తే ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది ఫ్రెండ్స్. నేనైతే గట్టిగా నమ్ముతాను అనమాట. ఏదైనా సరే సంకల్పం అనేది గట్టిగా ఉండాలి. ఈరోజు అమ్మవారికి కట్టి పొంగలు అయితే వండానండి. కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క మేము నైవేద్యాలు చేయలేకపోతున్నాం అక్క మీరు చెప్పే విధంగా అని అంటున్నారు. ఏమీ పర్వాలేదమ్మా, మనకి అమ్మకి మన పని ఏంటో తెలుసు, మనం ఏంటి అనేది తెలుసు. మనకి టైం ఉండి వండలేకపోతే అది వేరే అండి, టైం లేక వండక చేసేది వేరే అండి. ప్రతిరోజు ఇదే నైవేద్యం పెట్టానని లేదండి. శాస్త్రం ప్రకారము అమ్మవారికి లలితా సహస్రనామాల్లో అమ్మవారికి ఏవేవి ఇష్టము అనేది మనకి 11వ శ్లోకం నుంచి 12వ శ్లోకం నుంచి స్టార్ట్ అవుతుందండి. దద్దోజనం అమ్మవారికి ఇష్టము, కట్టె పొంగల్ ఇష్టము, పాయసన్నం ఇష్టము, అలాగే చిత్రాన్నం ఇష్టము అంటే పులిహోర ఇష్టము, కట్టె పొంగలి, ఇవన్నీ లలిత సహస్రనామంలో ఉన్నాయి కాబట్టి నేను దాని ప్రకారమే నైవేద్యం వండుతూ ఉంటాను. మీకు నచ్చితే మీరు చేసుకోండి, మీకు కుదిరితే చేసుకోండి. కుదరకపోతే అమ్మవారికి ఒక పాలైనా పెట్టేయండి, లేదంటే అరటి పళ్ళైనా పెట్టండి. ఇవే వండాలని రూల్ లేదండి. మీకు తీరిక లేని వాళ్ళకి చెప్తున్నాను, జాబ్స్ వాళ్ళు కానీ లేదంటే చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి కానీ అమ్మవారికి చిటికుడు కుంకుమతో అర్చన చేసినా సరిపోతుంది, కుంకుమ పూజ. ఓకేనా, సరేనా? ఇగోండి, ఇక అయితే చక్కగా నిత్య దీపారాధన అయితే పెట్టుకున్నానండి. చక్కగా కుంకుమ పూజ అన్ని సిద్ధం చేసుకున్నాను. అమ్మవారికి ప్రతిరోజు తాంబూలం పెడతాను కదా, తాంబూలం కూడా సిద్ధం చేసుకున్నాను ఈరోజే. ఇంకా కొంతమంది సిస్టర్స్ నేను ఒక వీడియో పెట్టానండి హారతి కోసం. హారతిలో మా అఖండ దీపం కోసం అడిగారండి. ఎవరైనా అడుగుతారు. నేను ఒక 2-3 అఖండ దీపాలు పెట్టేటప్పుడు మన పూజా మందిరం మొత్తము పెద్ద ఒత్తి వేసేటప్పుడు పూజా మందిరం మొత్తము ఎంత మసి పట్టిందో తెలియదండి. నేను ప్రతిరోజు మార్నింగ్ శుద్ధి చేసేటప్పుడు అవన్నీ క్లీన్ చేస్తాను కాబట్టి మీకు కనిపించట్లేదండి. పెద్ద ఒత్తి వేసి నేను అఖండం వెలిగించేటప్పుడు మాత్రము చాలా మసిలాగా అయిపోతుందండి, బ్లాక్ కలర్లో అయిపోతుంది. శ్రీచక్రం పైన ఉంది కదండి, అందుకోసం కొంచెం భయపడ్డాను, వేడికి శ్రీచక్రం ఏమైనా అవుతుందేమో అని. పక్క గోడలు కూడా ముందు కబోర్డు కూడా నల్లగా అవుతుందండి. అందుకోసమే నేనైతే కొంచెం ఆయిల్ వేసి ఒత్తి అయితే మామూలు ఒత్తి అయితే వేసి వెలిగిస్తున్నాను ఫ్రెండ్స్. చాలామంది సిస్టర్స్ అయితే కామెంట్స్ చేశారు, అక్క దీపం అయితే కొంచెం కొండెక్కినట్టుగా ఉందక్క, కొంచెం ఆయిల్ పోయండి అక్క అని చాలామంది నాకు కామెంట్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళకి తెలియదు కదా, నేను అమ్మ దగ్గరే ఉంటానండి. అమ్మ ఇంట్లో పని చూసుకుంటుంది పిల్లల కింద అన్నీ. నాకైతే అమ్మ సేవలో మునిగిపోతానన్నమాట. అది అసలు నేను ఒక్కసారి అఖండం వెలిగించిన తర్వాత నేను దాన్ని కాపాడుకొనే ఉంటానండి. టెన్షన్ ఏమీ లేదు ఫ్రెండ్స్. నాకు చిన్న ఒత్తి వేయడం వల్ల మనకి మసి అనేది పొగ అనేది రావట్లేదండి. అందుకే చిన్న ఒత్తులు అయితే వేసుకుంటున్నానండి. చాలా చక్కగా అమ్మవారు ఉంచుకుంటున్నారండి. అసలు నేను కూడా మధ్యరాత్రిలో ఎన్నిసార్లు లెగిసి చూస్తానో, మా పిల్లలు కూడా నైట్ వర్క్ చేయడం వల్ల వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. నేను ఒక్కొక్కసారి పడుకుంటూ అమ్మ దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటారనమాట. అప్పుడు నాకు లేపుతారనమాట, మమ్మీ ఒత్తికి ఎందుకు వచ్చేసింది మమ్మీ, కొంచెం లెగు, ఆయిల్ పొయ్యు అంటారండి. ఈ చిన్న
చిన్న ఒత్తి పెట్టినప్పటి నుంచి నాకు మసి లేదండి. అందుకోసమే నేనైతే చిన్న ఒత్తి వేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా. పెద్ద ఒత్తి అయితే కొంచెం పొగ పట్టేస్తుంది. వచ్చే సంవత్సరం దానికి బాక్స్ కొనుక్కోవాలి ఫ్రెండ్స్, లేదంటే చిన్న ప్రమిద తెచ్చుకోవాలి. ఈ సంవత్సరం చాలా పెద్ద ప్రమిద అయితే తెచ్చేసుకొని ఆయిల్ ఎక్కువ పోయడం వల్ల అఖండ ఒత్తి అనేది ఒక 2-3 ఒత్తులు అయిపోయాయండి, పెద్ద ఒత్తులు. అవి మీకు నేను చూపించట్లేదు కానీ మొత్తం మసి అయిపోయిందండి టైల్స్కి అన్నిటికి. అందుకే నేను రోజు ఉదయాన్నే శుభ్రం చేసేటప్పుడు అది చక్కగా తుడిచేసిన తర్వాతే మీకు పూజ నీట్గా కనిపిస్తుంది అనమాట. లేదంటే పెద్ద ఒత్తు వేసేటప్పుడు పొగ పట్టేసింది. నాకు పైన శ్రీచక్రం ఉంది, అందుకోసమే నేను భయపడుతున్నాను ఫ్రెండ్స్. మీ అందరూ కామెంట్ చేశారు కాబట్టి నేను ఇంతవరకు మీకు ఇవన్నీ చెప్పాను. ఏమీ లేదండి, అమ్మ దయ వల్ల చక్కగా అఖండం చక్కగా వెలుగుతుంది ఫ్రెండ్స్. చిన్న ఒత్తి అయితే వేసుకున్నాను. అక్కడే ఉంటాను నేను, అమ్మవారి స్మరణ చేసుకొని అక్కడే ఉంటాను. అమ్మ దగ్గరే పడుకుంటున్నాను అనమాట. ఆ దేవుడి మందిరం దగ్గరే ఒక చాప వేసుకొని దిండు వేసుకొని పడుకుంటున్నాను అనమాట. నేలే పడుకుంటున్నాను. ఈరోజు 7వ రోజు చాలా సంపూర్ణంగా చేసుకున్నానండి. అమ్మవారికి ఎల్లో కలర్ అంటే చాలా ఇష్టం కదా, ఎల్లో కలర్ శారీ అయితే కట్టించుకున్నాను. పారిజాతం పువ్వులు కూడా దొరికాయండి. అమ్మవారికి చక్కగా స్తోత్రాలు అయితే వెండి పూలతోని పారిజాతం పువ్వులతోని చేసుకున్నాను. తాంబూలం పెట్టుకొని చక్కగా లలిత సహస్రనామం చదువుకొని శ్రీ మహాచండీదేవి అష్టోత్తరాలు అయితే చదువుకున్నానండి. ఈరోజు పానకం వడపప్పు చలిమిడి పెట్టుకోవాలి. చలిమిడి అయితే నేను గుర్తులేదండి, మర్చిపోయాను. ఈవినింగ్ అయినా పెట్టుకోవాలండి. అలాగే కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క ఉద్వాసన మార్నింగ్ చెప్పాలా ఈవినింగ్ చెప్పాలా దసరా రోజు అని అడుగుతున్నారండి. మార్నింగ్ పూజ చేసుకొని ఈవినింగ్ చక్కగా మనకి 3 అంటే 4-4:30 లోపే మనము అమ్మవారికి పంచోపచారాలతో పూజ చేసి ఉద్వాసన చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ డే మనకి శుక్రవారం కాబట్టి ఆ రోజు మరి మనం అమ్మవారికి పంపించాం కదా, మళ్ళీ శనివారం వరకు మరి చేయకూడదనమాట. కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క ఉద్వాసన దసరా రోజు చెప్పిన తర్వాత ఎన్వి తినవచ్చా అని అడుగుతున్నారండి. నేనైతే వాళ్ళకి రిప్లై ఇచ్చాను. ఆ రోజైతే అమ్మవారికి సాగనంపిన తర్వాత పీఠం కదిపిన తర్వాత ఆ రోజు వంట చేసుకోవాలా అని అంటున్నారండి. నాకు తెలిసి ఆ రోజు కూడా మనము 11 రోజుల లెక్కే చేస్తాం కదండి పూజ. అందుకోసం మీరైతే దయచేసి ఒక్కరోజు మీరు తినకండి, మళ్ళీ ఆదివారమే తినండి ఫ్రెండ్స్. ఓకేనా. శుక్రవారం తిని వాళ్ళు తినాలంటే శుక్రవారం తినండి, లేదంటే శుక్రవారం కొంతమంది తినరు కదా, తినడం మానేసి డైరెక్ట్గా మళ్ళీ ఆదివారమే తినండి ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా మనము 11వ రోజు మనకి లెక్కలోకి దసరా రోజు వచ్చింది కాబట్టి ఆ రోజు పీఠం కదిపి ఎన్వి తినొచ్చా అని అడుగుతున్నారండి. దయచేసి ఆ రోజు తినకూడదు, ఎందుకంటే ఆ రోజు మనం 11 రోజుల లెక్క కూడా పూజ చేసుకుంటాము. నవమి, అష్టమి, దశమి చాలా ఇంపార్టెంట్ అండి. ఆ రోజు దయచేసి పీఠం కదిపినా సరే, దసరా కదా ఏట్లు వేసుకుంటాము, మేము ఇవాళ చికెన్ వండుకుంటాము, మటన్ వండుకుంటాం అంటే అవ్వదండి. పూజలు చేసుకునే వాళ్ళు, పూజలు చేయని వాళ్ళు, మామూలుగా నిత్య దీపారాధన పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ ఇష్టం అనమాట. వాళ్ళు వాళ్ళ డిపెండ్ మీద ఉంటుంది. ఇలా మనం పూజ చేసుకొని పీఠం వేసుకొని పూజ చేసుకున్న వాళ్ళు, ఒక దీక్షగా నిత్య దీపారాధనలో చేసుకున్న వాళ్ళు కూడా ఆ రోజు ఒక్కరోజు తినడం మానేయండి ఫ్రెండ్స్. మళ్ళీ సండే తినండి. ఈ క్వశ్చన్ అయితే అడుగుతున్నారండి. మళ్ళీ ఉద్వాసన కోసం కూడా అడుగుతున్నారు. ఉద్వాసన రోజు అమ్మవారికి వంటలు వండాలక్క అని అడుగుతున్నారు. మీకు నచ్చితే వండుకోండి, దసరా కదా చక్కగా అమ్మవారికి తీపి పదార్థాలు ఒక 3 రకాలు కానీ ఒక 4 రకాలు కానీ మీకు ఎంత స్తోమత ఉంటే అంత వండండి. ఎందుకంటే ఆ రోజు పండగే కదా, చక్కగా వండుకొని నైవేద్యాలు మంచిగా వండి అమ్మవారికి మహా నైవేద్యం పెట్టండి ఆ రోజు. ఓకేనా. ఇంకొక క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే, అక్క మేము ఊరు వెళ్తున్నామక్క అని అడుగుతున్నారు. ఊర్లో కూడా ఏం చెయ్యాలి, ఊరు వెళ్తున్నాము అని అంటున్నారు. ఊరు వెళ్ళేటప్పుడు మీరు ముందే ఎన్ని రోజులు చేసుకుంటారో అన్ని రోజులు ఇంటి దగ్గర పూజ చేసుకొని ఉద్వాసం చెప్పుకొని ఊరికి వెళ్ళాలన్నమాట. అలాగా వదిలేసి అమ్మవారిని వెళ్ళకూడదనమాట. ఓకేనా. మామూలుగా నిత్య దీపారాధన పెట్టిన వాళ్ళైతే ఊరికి వెళ్ళిపోవచ్చు అనమాట, అవేమీ కాదు. ఇగోండి ఇక్కడైతే కొన్ని క్వశ్చన్స్ అడిగారు కాబట్టి మీ అందరికీ చెప్తున్నానండి. అమ్మవారికి చక్కగా పూజ అయితే చేసుకున్నాను. లలిత చదివిన తర్వాత హారతి ఇచ్చేసి ప్రతిరోజు సాష్టాంగ నమస్కారము మనము చేయం కదా, మోకాల మీదే నమస్కారం అయితే అమ్మవారికి చెయ్యాలి. మగవాళ్ళు అయితేనే సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. మనము మోకాళ్ళ మీదే నమస్కారం చేసుకొని అమ్మవారికి క్షమాపణ మాత్రం
క్షమాపణ మాత్రం ప్రతిరోజు చెప్పుకుంటున్నా అమ్మకి. అమ్మ మంత్ర దోషంలో కానీ నా పూజ చేసేటప్పుడు పూజ దోషం కానీ పూజలో చేసే దోషం కానీ నన్ను అంటే క్షమించు నన్ను అని నేనైతే అమ్మకి ఎప్పుడు కోరుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. లాస్ట్లో అమ్మకి చెప్పుకుంటున్నాను అనమాట, ఏదైనా తప్పు ఉంటే క్షమించు తల్లి, చక్కగా నా పూజ స్వీకరించు తల్లి అని ప్రతిరోజు ఒక్కొక్క అమ్మకి పిలుచుకుంటూ ఆవాహ్యం చేసుకుంటున్నాండి. ఆ తర్వాత లాస్ట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత చామరంతో ఈ సేవ అయితే ఒక్కసారి చేసుకోవాలి. ఈ చామరం గాలి దేవతలకి తగిలితే దేవతలు చక్కగా నిద్రిస్తారటండి. మనకిప్పుడు షోడ ఉపచారాలతో పిలిచాం కదా, తాంబూలం పెట్టాము, నైవేద్యం పెట్టాము, మళ్ళీ పడుకుని పెట్టడానికి ఈ చామరంతో ఇలా ఇసురుతారనమాట. ఆ గాలి తగలగాన దేవతలకి నిద్ర వస్తుందటండి. నాకు మా పంతులు బాబు చెప్పారనమాట. ప్రతి వాళ్ళు ఈ చామరం అయితే కొనుక్కొని పూజా మందిరంలో పెట్టుకోండి. ఒక్కసారి కొనుక్కుంటే మనకి ఎన్నో రోజులు వస్తుందనమాట. ఇది ఒక ఉపచారం అనమాట దేవతలకి. మనము పూజ చేసిన తర్వాత ఆ తర్వాత అమ్మ దగ్గర రోజు కుంకుమ పూజ చేస్తాను కదా, ఖచ్చితంగా కుంకుమ బొట్టు అయితే పెడతాను ఫ్రెండ్స్. ఇగోండి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి భవానీ మాలలో వేసుకునే వాళ్ళు వచ్చారండి. ఈ పిల్లలందరూ మా పక్క గల్లీలో అంటే పెద్ద విగ్రహం పెడతారు ప్రతి ఇయరు. ఆ గల్లీలో నేను ఉండేదాన్ని కదా, వీళ్ళందరూ నాకు తెలుసు. ఇగోండి ఈరోజు ఒక ముత్తైదు వచ్చారండి. సాక్షాత్తు అమ్మే వచ్చింది అనుకున్నానండి. ఎవ్వరు వచ్చినా మనకి ఈ దసరా నవరాత్రుల్లో తప్పకుండా కుంకుమ బొట్టు పెట్టి చక్కగా మన దగ్గర ఏ పండు ఉంటే ఆ పండుతో తాంబూలం ఇచ్చేయండి. చక్కగా ఆమె కూడా చక్కగా దీక్షలో ఉన్నారు. వాళ్ళే విగ్రహం పెట్టారు పక్క గల్లీలో. నాకైతే ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చారనమాట. ఈవేళ అన్నదానం అవుతుంది అక్క, కనిపించట్లేదు అనేసి మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారనమాట. పక్క గల్లీలే కానీ వీళ్ళకి తెలియదు అనమాట. మేము కొత్త ఇల్లు ఎక్కడ కొన్నాము ఏంటనేది తెలియదు. అంటే కొన్నామని తెలుసు కానీ వీళ్ళకి ఎక్కడ ఉన్నామని తెలియదు కరెక్ట్గా. అక్క చాలాసేపు మీ అడ్రస్ కోసం ఎతికామక్క, ప్రతి అపార్ట్మెంట్ వెనికాము. ఆ తర్వాత యూట్యూబ్లో చూసి అన్నీ సెర్చ్ చేసి తర్వాత కావిడికి అడిగి మీ దగ్గరకు వచ్చామక్క, ఈవినింగ్ పూజ ఉందక్క అని ఇన్విటేషన్ అయితే ఇచ్చారండి. ఇన్విటేషన్ ఇచ్చి అన్నదానానికి ఎంతైనా డొనేట్ చేయండి అక్క, ప్రతి ఇయర్ మీరు ఇస్తారు కదా అని అడిగారండి. ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మ ఇలా రప్పించడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం ఎన్నో వేళ్ళు ఖర్చు పెడుతూ ఉంటాము ఇలాంటి వాళ్ళకి, అంటే అన్నదానానికి ఎన్నో వేస్ట్ ఖర్చులు పెడుతూ ఉంటాం కదండి. దయచేసి అన్నదానాలు ఎక్కడైనా సరే నవరాత్రులు అయినట్టుగా అయితే మీకు ఎంత స్తోమత ఉంటే అంత ఇవ్వండి. వీళ్ళైతే మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారండి. చాలాసేపు ఇల్లు దొరకలేదక్క అన్నారు. ఒక వ్యక్తి ఇస్తుంది, అక్కడికి వెళ్తే మనకి ఇస్తారు అనే నమ్మకం మీద వచ్చారు కదండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మ దగ్గర పెట్టిన తాంబూలం అయితే ఈవిడికైతే ఇచ్చేసాను. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించిందండి. పూజ అంతా అయిపోయిన తర్వాత సాక్షాత్తు అమ్మ వచ్చినట్టుగా అనిపించింది. అలాగే ఇగోండి మా పక్క గల్లీలో ఉండి పిల్లలందరూ అనమాట వీడియో తీస్తుంటే జై భవాని, జై దుర్గా అనేది అంటున్నారండి. చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలందరూ తప్పకుండా రాండి ఆంటీ, తప్పకుండా మీరు రండి ఈవినింగ్ భోజనానికి అని అయితే అందరూ, చిన్న పిల్లల నుంచి అందరూ ఎంత చక్కగా అయితే నాకు ఇన్వైట్ చేశారో చూడండి. హ్యాపీగా అనిపించిందండి. పూజ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళందరూ రావడము. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః.